సో మన మనస్సుని మనం చేసుకునేదానికి ఏం చేయాలంటే మంత్ర. మన్ అంటే మనసు, రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. సో ఈ మంత్ర జపాన్ని చేసి మీ మనసులో ఉన్న కాలుష్యాన్ని తొలగించుకోండి. మరి ఏ మంత్రం జపించాలంటే ఇందాక చెప్పారు, మహామంత్రం. ఈ మంత్రాలన్నిటి యొక్క ఫలం వచ్చే ఒకే ఒక మంత్రం, అదేంటి? హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. నేను నామం చెయ్యండి అని చెప్పాను. మీరు చేయకపోతే దాని రుచి ఏంటో మీకు తెలియదు, దాని ఫలితం ఏంటో మీకు తెలియదు. తేనె సీసా బయట ఎంత నాకినా రుచి తెలియదు, నాలుగు మీద వేసుకుంటేనే దాని రుచి తెలుస్తుంది. నామం మీరు చేస్తేనే దాని రుచి మీకు తెలుస్తుంది. మన రామదాసు చెప్పాడు, కదలి ఖర్జూరముల కన్నా రుచికరమైంది రామనామం అని చెప్పి. సో అందువల్ల ఆ నామం అది చేస్తేనే ఆ రుచి తెలుస్తుంది, ఆ మాధుర్యము, మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. సో ఈ రోజు నుంచే ఆ భగవత్ నామాన్ని జపిస్తూ చెడుకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు ఇక్కడ జరిగే సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొని మీ యొక్క జన్మను ధన్యం చేసుకోండి. 3 సార్లు అందరూ నామం చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ